సార్ మరి మరి ఆ రోజుల్లో అంత గొప్పగా సినిమా ఉంది అని చెప్తున్నారు కదా, మరి ఆ రోజుల్లో ₹1,00,000 పారితోషికం మొట్టమొదటి నటులు ఎవరు తీసుకున్నారు? ఇక్కడ మనం ఆ రోజుల్లో నటుల పారితోషికాలు అనే దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలంటే నిజంగా నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇప్పటి నటుల్లాగా వాళ్ళ రెమ్యునరేషన్లు పెంచినట్టయితే ఆ రోజు సావిత్రి గారు, బి సరోజ గారు, ఇట్లాంటి అంజనీదేవి గారు, భానుమతి గారు రెమ్యునరేషన్లు ఈనాటి హీరోయిన్లా పెంచి ఉన్నట్టయితే ఇండస్ట్రీ ఏనాడో దుకాణం మూసేసేది. ఎందుకంటే వాళ్ళు సంవత్సరం ఆడే సినిమాలు చేసినప్పుడు కూడా వాళ్ళంతా ₹1000 పెంచేవాళ్ళు. ₹1000 ₹5,000 ఇచ్చినట్టయితే ఈ సినిమాకి మరో సినిమాకి ₹6,000 అంతే. ఇప్పుడులాగేమో ఫస్ట్ 35,000, తర్వాత 35 లక్షలు, తర్వాత 35 కోట్లు కాదు. అంటే వేలు, లక్షలు, కోట్లు ఇప్పుడు అంతే. ఇంకెవరు మాట్లాడడం వీల్లేదు. అంతే వాళ్ళ ఇష్టం. మా ఇష్టం వచ్చినట్టు పెంచుతామండి, మీకు ఇష్టమైతే బుక్ చేసుకోండి, లేకపోతే మేము చెయ్యం అంటున్నారు. ఆ రోజు అలా కాదమ్మా. వాళ్ళు సినిమాని ప్రేమించారు, సినిమా కోసం తహతహలాడారు. సినిమా వాళ్ళ జీవితం. సినిమా లేకపోతే వాళ్ళు బతకలేరు. వీలే కాదు, ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ సినిమా ఫీల్డ్లో పనిచేసే వాళ్ళందరూ కూడా సినిమా లేకపోతే బతకలేరు. ఆ లైట్లు మోస్తారు, చోబకైనా తెగిస్తారు, కానీ ఆ సినిమాని వదిలిపెట్టి ఎవరు ఉండలేరు. ముఖ్యంగా మద్రాసు జీవితం చూసే వాళ్ళకి ఇదంతా అర్థం అవుతుంది. మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ సినిమాయే గాలి, ఆ సినిమాయే నీరు, ఆ సినిమాయే మన ఆహారం. ఇంట్లో పిల్లలు బాగాలేకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, చేతిలో డబ్బులు లేకపోయినా, అప్పులు పాలైపోయినప్పుడు కూడా వెళ్ళిపోయి లైట్స్, ఆ లైట్స్లోనూ స్టార్ట్ కెమెరా అని వెంటే కానీ వాడు నిద్ర పట్టదు, వాడు బతకలేడు. కనుక అలా తపస్సు చేశారన్నమాట వాడు. అయితే చెప్పొచ్చేది ఏంటంటే రెమ్యునరేషన్లు కూడా వాళ్ళు చాలా తక్కువగా. ముందు ప్రొడ్యూసరు వాడు ఆస్తిపాస్తులన్నీ అమ్మి మనతో సినిమా తీసే ప్రొడ్యూసరు వాడు బాగుండాలి, వాడు పచ్చగా ఉండాలి, వాడిని మనం కాపాడుకోవాలి అనేటువంటి దృష్టి ఉండేది కనుక నాగేశ్వరరావు, రామారావు గారు కానీ, భానుమతి, ఇప్పుడు బి సరోజ, అంజలిదేవి కానీ వీళ్ళందరూ చాలా తక్కువగా, అంటే వాళ్ళ ప్రొడ్యూసర్కి ఎంతవరకు అయితే అనుకూలంగా ఉంటుందో వాళ్ళని నిర్ణయించేవాళ్ళు అన్నమాట. అమ్మ నీకు 10,000 ఇస్తున్నాం, ఈ ₹10,000 కూడా ముందు 2,000 ఇస్తాము, మధ్యలో ఒక 5,000 ఇస్తాము, సినిమా రిలీజ్ ముందు 3,000 ఇస్తాం అని చెప్పారనుకోండి. 100 అయినా 106 అయినా వాళ్ళ ఎలాగైతే మాట చెప్పారో, మొదట్లో మాట, తర్వాత అగ్రిమెంట్లు. ముందు మాట చెప్తే ఆ మాట ప్రకారంగా స్టిక్ అని ఉండేవారు. తర్వాత అగ్రిమెంట్లోకి వెళ్ళారు. అగ్రిమెంట్ అయినా సరే ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారంగా స్టిక్ అని ఉండేవారు అన్నమాట. మాటకి అంత వాల్యూ ఉండేది. ఒక మాట అంటే అంతే కదమ్మా. ఎలాంటి సంస్థలో ఆ రోజుల్లో మన చిన్ని బ్రదర్స్ అంటే అంజనీదేవి సంస్థ, తర్వాత ఏమో శంభు ఫిలిమ్స్, ఆయన యార్లగడ్డ ఆయన, తర్వాత ఏమో పిఏపి సుబ్బారావు గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, మన సురేష్ రామానాయుడు గారు, తర్వాత వీళ్ళందరూ పెద్ద సంస్థ. చిన్ని బ్రదర్స్ అంజనీదేవి గారు, తర్వాత ఏమో మీర్జాపూర్ రాజా గారు, శోభనాచల స్టూడియోస్, కనుక అలా విజయ వాహిని స్టూడియోస్ వాళ్ళు, నాగిరెడ్డి చక్రపాణి గారు, ఎట్లాంటి ప్రొడ్యూసర్లు ఉండేవారు. అవన్నీ తలుచుకుంటుంటే చెప్తుంటే నాకే ఒళ్ళంతా పులకరిస్తుంది అన్నమాట. అట్లాంటి ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు. అలాంటి ప్రొడ్యూసర్లు నుండి సినిమాలు తీయబట్టే వీళ్ళు కూడా నటీనటులు కూడా రెమ్యునరేషన్ దృష్టి లేకుండా సినిమాల మీదే దృష్టి పెట్టబట్టే మనకి స్వర్ణయుగం దక్కింది. లేకపోయినట్టు నాకు ఎందుకండి, ఫస్ట్ ఒక ₹10,000 ఉన్నవాడు 50,000 ఉన్నవాడు ₹1,00,000 చేసినట్టయితే ఒక ఆల్మోస్ట్ ఒక 25 సినిమాలు అయినంత వరకు వాళ్ళకి వేలు లేవు కదండి. 50,000 దాటలేదు కదా ఎవరికి, అంత రెమ్యునరేషన్ లేవు కదా. కనుక మనకి ఫస్ట్ బిగినింగ్లో ₹1,00,000 తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఫస్ట్ నాగి గారు తీసుకున్నారు, ఎస్వి రంగారావు గారు తీసుకున్నారు, తర్వాత మన మహానటి సావిత్రి గారు తీసుకున్నారు. అది ₹1,00,000 రెమ్యునరేషన్. నాగయ్య గారు, ఇక మన ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు. ఆడవాళ్ళలో మొట్టమొదటిసారిగా రెమ్యునరేషన్ తీసుకుంది ₹1,00,000 సావిత్రి గారి.
అయితే ఇక సావిత్రి గారికి 2 అంబాసిడర్ కారుల్లో రెమ్యూనరేషన్ వచ్చేది. బత్తాలు నిండా డబ్బేసుకొని కారుల్లో. అప్పుడంతా 2,000 రూపాయల నోట్లు లేవు కదా, చిల్లరా అక్కడంతా చిల్లర కదా, చిల్లర నోట్లు 5 రూపాయలు 2 రూపాయలు అవి. అలాగే బస్తాలతో డబ్బు వచ్చేది. ఆ బస్తాలతో డబ్బుగా గోతంలో పడేసేవారు అనమాట. అట్లాగ ఉండేది ఆ రోజుల్లో. అంటే ఆ రెమ్యూనరేషన్ వాళ్ళు కూడా సావిత్రి గారికి రెమ్యూనరేషన్ అంటే వాళ్ళు కావాలని కోరిచ్చారు. ఈవిడ అడిగింది కాదు, ఆవిడకున్న డిమాండ్ ప్రకారంగా వాళ్ళు కోరిచ్చారన్నమాట రెమ్యూనరేషన్. మరి నాగయ్య గారికి ఎస్వి రంగారావు గారికి కూడా 1,00,000 రూపాయలు ఇచ్చారన్న సమాచారం ఉంది కానీ మరి ఎంతవరకు ఇచ్చారన్నది నేను సాధికారికంగా చెప్పలేను. కానీ ఒక మహానటి సావిత్రికి మాత్రం 1,00,000 రూపాయలు ఇచ్చారు. అక్కడే ఒక చిన్న తమాషా చెప్తా. మరి సావిత్రి గారికి 1,00,000 రూపాయలు ఇచ్చారు కదా, మరి నేను కూడా మంచి ఆర్టిస్ట్నే కదా, బి సరోజాదేవి గారు. మరి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే అమ్మ ఆవిడ సావిత్రి గారమ్మ, ఆవిడ మాట్లాడితే తెలుగుకి అందం వస్తుంది, నీ తెలుగు మాట్లాడమే రాదు, నీకు మేమే ఇస్తాను 1,00,000 రూపాయలు. ఏమో ఇష్టమైతే మా కంపెనీ ఎంతైతే పిరమిడ్ చేస్తుందో అంత ఇస్తాం, ఇష్టమైతే చేయమ్మా లేకపోతే మానేయమ్మన్నారు అనమాట. అయితే ఇంతకీ చెప్పొచ్చు ఏంటంటే ఆ రోజుల్లో రెమ్యూనరేషన్ తీసుకున్న అంత నిబద్ధతతో ఉండేవారు. ఉండి అంత ఈ సినిమా మాది, ఈ ప్రొడ్యూసర్ మావాడు, 10 సినిమాలు తీయాలి, 10 సినిమాల్లో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పచ్చగా ఉండాలి అనుకోబట్టి సినిమా ఫీల్డ్ బ్రతికి బట్ట కట్టింది. ఒక కుటుంబంలో అప్పట్లో పనిచేసేవారు అందరూ. అవునవును.